ఆ అబ్బాయికి అమ్యూజ్మెంట్ పార్క్లో ఒక కోరికలు తీర్చే యంత్రం విషింగ్ మెషీన్ కనిపించింది. అతనికి చాలా కుతూహలం కలిగి అందులో ఒక నాణెం వేసి తను త్వరగా పెద్దవాడైపోవాలని కోరుకున్నాడు. వెంటనే అతని కోరిక తీరిందని ఒక కార్డు వచ్చింది. కాని ఆ యంత్రానికి ప్లగ్ పెట్టి లేకపోవడాన్ని గమనించిన అబ్బాయి అది నిజం కాదని అనుకున్నాడు. ఆ రాత్రి అతను నిద్రపోతున్నప్పుడు బయట ఉరుములు మెరుపులతో పెద్ద గాలివాన వచ్చింది. మరుసటి రోజు ఉదయం అతను బాత్రూంలోకి వెళ్లి అద్దంలో చూసుకోగా అతనికి సుమారు 20 ఏళ్ల వయసు వచ్చినట్లు అనిపించింది. అదంతా కల అని అనుకుని కళ్ళు రుద్దుకుని మరీ చూశాడు. కాని తను నిజంగానే ఒక మనిషిగా మారిపోయాడని అర్థమైంది. అంటే నిన్నటి ఆ కోరికలు తీర్చే యంత్రం నిజమన్నమాట. వెంటనే అతను ప్యాంట్ వేసుకోవడానికి ప్రయత్నించాడు. కాని అది చాలా చిన్నదైంది. దాంతో తండ్రి ప్యాంట్ వేసుకుని సైకిల్ తొక్కుకుంటూ వేగంగా ఆ పార్కుకు వెళ్లాడు. కాని అక్కడికి వెళ్లేసరికి ఆ ప్రదేశం ఖాళీగా ఉంది. ఇక చేసేదేం లేక ఇంటికి వెళ్లి తల్లికి అంతా వివరించాలని అనుకున్నాడు. కాని గుర్తుతెలియని వ్యక్తిని చూసిన తల్లి వెంటనే కత్తి తీసుకుని తరమడంతో అతను ఇంటి నుండి పారిపోయాడు. సహాయం కోసం తన స్నేహితుడి దగ్గరకు వెళ్లాడు. స్నేహితుడు కూడా నమ్మకుండా పారిపోవాలని చూశాడు. కాని ఆ వ్యక్తి తనకి మాత్రమే తెలిసిన ప్రత్యేకమైన డాన్స్ చేయడంతో స్నేహితుడు అతడిని గుర్తుపట్టాడు. మరోవైపు అతని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతను ఇప్పుడు ఒక నేరస్తుడిగా మారిపోయాడు. దాంతో అతను తన స్నేహితుడు కలిసి ఒక పాత ఇనుప సామాను నిల్వ చేసే చోట జంక్ యార్డ్ దాక్కున్నారు. కాని ఇది ఎంతో కాలం సాగదు కాబట్టి వారు మళ్లీ ఆ కోరికల యంత్రం కోసం వెతకడం ప్రారంభించారు. ఎన్ని ఆర్కేడ్లలో వెతికినా అది దొరకలేదు. దాంతో అతను పెద్దవాడిగానే జీవించాలని నిర్ణయించుకున్నాడు. ఒకరోజు పేపర్లో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం చూసి ఇంటర్వ్యూకి వెళ్లాడు. తనకు 4 ఏళ్ల అనుభవం ఉందని అబద్ధం చెప్పాడు. ఇంటర్వ్యూయర్ సంతోషించి అతనికి వెంటనే ఉద్యోగమిచ్చారు. అతను ప్రతిరోజూ కష్టపడి పనిచేయడం మొదలుపెట్టాడు. జీతం రాగానే ఆ $200 చెక్కును చూసి సంతోషంతో అరిచాడు. మరుసటి రోజు ఒక బొమ్మల దుకాణానికి వెళ్లాడు. అక్కడ బొమ్మలను చూసి మురిసిపోయి పిల్లలతో కలిసి ఆడుకోవడం మొదలుపెట్టాడు. సరిగ్గా అప్పుడే ఆ కంపెనీ బాస్ అక్కడికొచ్చాడు. ఆ బాస్ ప్రతివారం కొత్త బొమ్మల గురించి తెలుసుకోవడానికి అక్కడికి వస్తుంటాడు. ఇద్దరూ కలిసి అక్కడ తిరుగుతుండగా ఆ వ్యక్తి తనకి బొమ్మల మీద ఉన్న అవగాహనను, వాటిలో చేయాల్సిన మార్పులను బాస్కి వివరించాడు. అక్కడ ఉన్న ఒక పెద్ద నేలపైనుండే పియానోపై ఇద్దరూ కలిసి ఆడుతూ గెంతుతూ ఎంజాయ్ చేశారు. త్వరలోనే అతను ఆ కంపెనీకి వైస్ ప్రెసిడెంట్గా ఎదిగాడు. ప్రతిరోజూ రకరకాల బొమ్మలను ఆడి చూడటమే అతని పని. కాని కాలం గడిచే కొద్దీ అతను కూడా ఒక యాంత్రికమైన ఆఫీసు వర్కర్లా మారిపోయాడు. అతని ఆఫీసు ఫైళ్లతో నిండిపోయింది. తన స్నేహితుణ్ణి కూడా పట్టించుకోవడం మానేశాడు. ఒకరోజు స్నేహితుడు అమ్యూజ్మెంట్ పార్క్ టిక్కెట్లతో వస్తే పని ఒత్తిడిలో అతడిని పట్టించుకోలేదు. దాంతో స్నేహితుడు కోపంతో "నువ్వు నీ వయసు కంటే 3 నెలల ముందే ముసలివాడివైపోయావు. నిన్ను నువ్వు ఒక్కసారి చూసుకో" అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ మాటలు విన్న తర్వాత అతను తన పాత వీధిలోకి వెళ్లాడు. అక్కడ ఆడుకుంటున్న పిల్లలను, గ్రాడ్యుయేషన్ ఫోటోలు తీసుకుంటున్న విద్యార్థులను చూసి బాల్యం ఎంత గొప్పదో అతనికి అర్థమైంది. సరిగ్గా అప్పుడే ఆ కోరికల యంత్రం మళ్లీ అతని కళ్ల ముందు ప్రత్యక్షమైంది. ఈసారి అతను మళ్లీ చిన్నపిల్లాడిలా మారిపోవాలని కోరుకున్నాడు. చివరికి అతను మళ్లీ చిన్నపిల్లాడిగా మారిపోయాడు. ఇక నా ప్రశ్న ఏమిటంటే, మీరు చిన్నప్పుడు ఎప్పుడైనా త్వరగా పెద్దవాళ్లు అయిపోవాలని కోరుకున్నారా? మీ అభిప్రాయాన్ని తెలపండి.